జస్ట్ సిద్ధ వైద్యం అనేది తెలుసు, నాడీ శాస్త్రం గురించి విన్నాం, కానీ ఇలా ఉంటుంది. దీనికి ట్యాబ్లెట్లు అక్కర్లేదు, మెడిసిన్స్ వేసుకోనక్కర్లేదు, ఆయిల్ పూసుకోనక్కర్లేదు, ఏమీ లేదు. అక్కడికి వెళ్తే చాలు, మనం అవైలబుల్గా ఉంటే చాలు, ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పారు. మా చెల్లెలకి 15 సంవత్సరాల నుంచి నెగటివ్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఇక తిరగని డాక్టర్లు లేరు, వాడని ట్యాబ్లెట్లు లేవు. అలాంటిది ఒక్క నెల రోజులు కరెక్ట్గా సింధు గారి దగ్గర ట్రీట్మెంట్తో ఇప్పుడు ఆ స్టెరాయిడ్స్ లేవు, ట్యాబ్లెట్లు లేవు. మామూలుగా జ్వరం వస్తే ఈ మధ్య ట్యాబ్లెట్ వేసుకోమంటే కూడా ఎందుకు వద్దు, ఒకసారి సింధు గారికి చెప్పే అంటే నడవలేకుండా ఉండే వాళ్ళు ఉంటారండి, వీల్ చైర్స్లో వస్తారు లిటరల్గా. ఈ ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ కీళ్ళు నొప్పులు వీళ్ళవన్నీ ఉండేవాళ్ళు, వాళ్ళు లేచి నడుస్తున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. ట్రీట్మెంట్ సెంటర్ అంటే అదొక ఆశ్రమం కింద ఉంటుంది అంతే. మనకి కూడా తెలియదు మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని, బట్ అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి కంప్లీట్గా బాడీ అలైన్మెంట్ విత్ ద సోల్ అంటారు కదా, ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కరెక్ట్ చేసి ఫిజికలీ మెంటలీ మనం కరెక్ట్గా ఉండేలాగా చేసేదే సిద్ధ వైద్యం.